పీస్ తీసుకున్నావా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. ఇవాళ నేనైతే షాపింగ్కి వచ్చేసాను అనమాట. షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో షాపింగ్ అంటేనే ఆడవాళ్ళకి ఇష్టం కదా. సో యాక్చువల్గా సమ్మర్ షాపింగ్ అని వెళ్తూ ఉన్నాము. సో ఆర్వీకి డ్రెస్సెస్ తీసుకుందాము అన్నట్టు, అలానే నేను కూడా ఏమైనా నచ్చితే పర్చేస్ చేద్దామన్నాక అనుకొని వెళ్ళామన్నమాట. సో అక్కడ స్లిప్పర్స్ చూస్తేనే ఆర్వీకి భలే అట్రాక్ట్ అయిపోతుంది అనమాట. మరి కొద్దిసేపు వేసుకుంటుంది, మళ్ళీ పక్కన పెట్టేస్తుంది. సో అలా చూస్తూ ఉన్నాం షాపింగ్ అయితే. సో ఎక్కువ షూట్ చేయలేదు నేను షాపింగ్. సో నేను అక్కడ ఏం తీసుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఆర్వీకి డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. మోస్ట్లీ ఫస్ట్ మేము వెళ్తూనే లైఫ్ స్టైల్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో అక్కడ కిడ్స్ వేర్ బాగుంటుంది కలెక్షన్ అయితే. సో అందుకోసం లైఫ్ స్టైల్కి అయితే వెళ్ళాము. అక్కడ చూసినవన్నీ కావాలి అని చెప్పేసి దానికి నచ్చినవన్నీ తీసుకుంటుంది. ఇట్లా క్లిప్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ తీసుకునేస్తుంది అనమాట. అది ఒకటి కాదు, రెండు కాదు, 2-3 తీసేసుకుంటుంది. ఇది ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. సో బట్ ఈ వ్లాగ్ పోస్ట్ చేయడం లేట్ అవుతుంది. సో చూసారా, వాళ్ళ నాన్నతో షాపింగ్కి పైకి కిందకి అన్నది తిరుగుతూ ఉందన్నమాట. నేను షాపింగ్ చేస్తూ ఉంటే ఇంకా తప్పదు, పిల్లలు వెళ్ళినాక ఒకరు పట్టుకోవాలి, ఒకరు షాపింగ్ చేయాలి, అలానే ఉంటుందన్నమాట. సో నాకు నచ్చినవి నేను సెలెక్ట్ తీసుకొని వచ్చాను. అవేం తీసుకున్నాను అనేది చూపిస్తాను. హలో ఆల్. సో షాపింగ్ చేసుకొని వచ్చేసాము. ఇప్పుడు నైట్ అవుతుంది, 9 అవుతుంది. సో వచ్చి తిని, సో ఇప్పుడైతే నేను ఏం తీసుకున్నాను అని చూపించలేదు కదా. ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళేసి వచ్చాము. యాక్చువల్గా ఇవాళ మ్యాక్సిమం ఎక్కువ ఆర్వీకి అనమాట సమ్మర్ షాపింగ్ చేసి వచ్చామన్నమాట. ఇంకా పిల్లలు అంటే గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి వాళ్ళకి చేంజ్ చేస్తూనే ఉండాలి బట్టలు, పైకైపోతుంటాయి. సో సమ్మర్ కాబట్టి బట్టలు షాపింగ్ చేద్దాం ఆర్వీకి అనిపించింది కాదు, తీసుకోవాలని వెళ్ళాము. సో తీసుకున్నాక ఒక 2-3 అలా తీసుకోవాలనిపించదు అనమాట. సో ఎక్కువే తీసుకోవాలనిపిస్తుంది డైలీ వేర్ అయితే. ఇంకా ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే ఇంకా అవి ఎప్పుడో ఒకసారి కాబట్టి వేసేది. సో అవి తక్కువ తీసుకుంటాను అనమాట. తక్కువ అంటే తీసుకుంటాను కానీ ఒకేసారిగా బల్క్గా తీసుకోను అనమాట. డైలీ వేర్ అయితే బల్క్గా తీసుకుంటాను అనమాట. సో ఇప్పుడు నేను హరిపప్కి దాదాపు ఒక 12 డ్రెస్సెస్ లాగా తీసుకున్నా. సో అవి ఏంటంటే ఫస్ట్ లైఫ్ స్టైల్కి వెళ్ళాము. లైఫ్ స్టైల్లో తీసుకున్నాం. లైఫ్ స్టైల్లో చాలా బాగుంటాయి అనమాట. కిడ్స్కే కాదు మనకు కూడా బాగుంటాయి. సో హరిపప్కి మ్యాక్సిమం లైఫ్ స్టైల్లోనే తీసుకుంటూ ఉంటాను. సో ఇది సో మనం సెట్ చేసుకోవాలి, పక్కన పెట్టింటారు. సో ఇది ఒక సెట్ అనమాట. అన్ని షార్ట్స్ లాగా తీసుకున్నాను. సమ్మర్కి బాగా సెట్ అవుతాయి, కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు. సో ఇది ఒక పెయిర్. వన్ మోర్ వచ్చి సో బ్లూ కలర్లో ఇలా, ఇది కూడా షార్టే. సో ఇలా ఇదొకటి తీసుకున్నా. ఇంకా ఇవన్నీ నేను ఇప్పుడు చూపిస్తున్నవన్నీ లైఫ్ స్టైల్లో తీసుకున్నాను అనమాట. సో ఇలా, సో ఇదొకటి, అన్నీ బాగున్నాయి. సో బల్క్గా తీసేసుకున్నాను అనమాట చాలా. సో అదొక పేరు. సో ఇదొకటి, కంఫర్ట్గా ఉంటాయి నైట్ వేర్ లాగా అన్నట్టు ఇవి తీసుకున్నాను అనమాట. ఇంకా అది పార్క్కి తీసుకెళ్తే ఇంకా పడుతూ ఉంటారు కదా. సో ప్యాంట్ టైప్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ప్యాంట్ టైపే ఎక్కువ వేస్తూ ఉంటాను అనమాట. గౌన్స్ వేసిన కింద ప్యాంట్ వేయడానికి వేస్తాను ఏదో ఒక ప్యాంటు, లేదంటే పడుతూ ఉంటారు కాబట్టి మోకాలు తగ్గించుకుంటూ ఉంటారు అనమాట. అందుకోసము వచ్చి ఇంకా ఇదొకటి తీసుకున్నాను అనమాట. ఫ్రాక్ జీన్స్లో చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ వెళ్తూనే ఈ ఫ్రాక్ అది తీసుకున్నా. 800 అలా పడింది అనుకుంటా. సో ఇది ఇంకా కొన్ని జూడియోలో తీసుకున్నాను అనమాట. సో జూడియోలో కూడా బాగుంటాయి. అంటే అప్పుడప్పుడు కిడ్స్ వేర్ నేను చూసాను అనమాట యూట్యూబ్లో. కిడ్స్ వేర్ బాగుంటుంది అంటే వెళ్ళాను. సమ్మర్ కదా, సో మంచి కలెక్షన్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట జూడియోలో అంత మంచి కంఫర్ట్గా ఉన్నాయి. అసలు చూస్తుంటే ఫస్ట్ లాస్ట్లో వెళ్ళాను కదా, ఫస్ట్ అంతా నేను ఇక్కడ షాపింగ్ చేసేసాను లైఫ్ స్టైల్లో. తర్వాత ఇంకా వెళ్దాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ జూడియోకే వెళ్ళమని చెప్పాడు, డైలీ వేర్కే కదా అన్నట్టు. కానీ మా ఆయన లైఫ్ స్టైల్కే తీసుకెళ్ళారు.
కానీ అక్కడికి వెళ్ళాక ఇలా మిడ్డీస్, ఇది ప్యూర్ కాటన్, ఎంత బాగుందో చూడండి, అసలు చాలా బాగుంది కాటన్. సో సమ్మర్కి పర్ఫెక్ట్, బాగుంటాయి వాళ్ళకి. మా పిల్లలు చాలా కంఫర్ట్గా ఉంటారు అనమాట. సో ఇలా కొంతమంది ఎక్కడ తీసుకుంటారో అని అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఆర్వీకి అయితే ఇలా నేను ఎక్కువ లైఫ్ స్టైల్లో తీసుకున్నా. ఇప్పుడైతే కొన్ని సమ్మర్ కదా, సో మంచి కలెక్షన్ వచ్చిందన్నమాట జూడియోలో. సో ఇదొకటి టీషర్ట్ చూసారా, స్టైలిష్గా ఉంది, బాగుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ మంత్ కానీ అలా వెళ్ళాలి చూసుకొని, ఇవన్నీ వేసేసాక. అదొకటి. ఇది కూడా జూడియోలో అనమాట. ఇలా ఇది కూడా అంటే ఇవి కూడా చూడండి బాగున్నాయి, బాగా అనిపించి మళ్ళీ షార్ట్ ఇలా అక్కడ కూడా కొన్ని తీసుకున్నా. ఇది ఒక పేరు, ఇది కూడా నాకు బాగా నచ్చింది అనమాట టీషర్ట్. సో ఇలా ఇవి కూడా సెట్ చేసుకున్నాను. సారీ ఇది వేరు, సారీ ఇది తీసుకున్నా వైట్లోకి ఇలా సెట్ చేసుకున్నా. ఇది వచ్చి ఇలా, సో షార్ట్ లెగ్ ఇది తీసుకున్నా. వెళ్ళాక నాకు తీసుకోకుండా ఉంటానా, తీసుకోవాలి కదా సాటిస్ఫాక్షన్ కోసం. సో ఫస్ట్ చూపిస్తాను. నేను జూడియోలో ఒక 2 టాప్స్ తీసుకున్నా, కాటన్ టాప్స్ బాగా వచ్చాయి. సో ఇది జూడియోలో తీసుకున్నా, ప్యూర్ కాటన్, 500 అలా పడింది, బాగా అనిపించింది. సో డైలీ వేరు ట్రావెలింగ్కి బాగా సెట్ అవుతాయని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాం. 1 మోర్ వచ్చి ఇది కూడా 2 కుర్తీసే. సో ఇలా ఇక్కడ బర్డ్ వచ్చింది అనమాట, ఎంబ్రాయిడరీ బాగుంది. సో ఇవి 2 టాప్స్ తీసుకున్నాను. ఇంకా టీషర్ట్స్ ఒక 3 తీసుకున్నాను, చూపిస్తాను. డైలీ వేరు ఈ టీషర్ట్స్ అయితే తీసుకున్నాను మా జూడియోలో. సో ఇలా ఫ్రీ సైజు బాగున్నాయి. ఇంక ఇది ఒకటి ప్లెయిన్ టీషర్ట్, డైలీ వేర్కి ఉంటాయి అన్నట్టు తీసుకున్నా. సో ఇదొకటి. ఇవి నేను జూడియోలో తీసుకున్నవి 2 టాప్స్, 3 టీషర్ట్స్. లైఫ్ స్టైల్లో వచ్చి ఇట్లా పలాజోస్ లాగా ఇవి తీసుకున్నాం అనమాట. సో బ్రాండెడ్లో మెలెంజే బాగుంటాయి అనమాట, మెలెంజే బ్రాండెడ్ది. సో కంఫర్ట్గా ఉంటాయి, స్ట్రెచబుల్ అనమాట ఇది. సో బాగుంది, సమ్మర్కి బాగా సెట్ అవుతాయి అన్నట్టు ఇంకా ఇవి తీసుకున్నా. యాక్చువల్గా ఈ ప్యాంట్ వచ్చి ఇవి 2 బ్లాక్ అండ్ వైట్ ఏమిట్లేకన్నా సెట్ అవుతాయి కదా, సో అందుకోసం ఇవి 2 తీసుకున్నా. ఎప్పుడైనా లైఫ్ స్టైల్కి వెళ్తే డెఫినెట్లీ ఈ ప్యాంట్స్ ఈ బ్రాండ్ అయితే ట్రై చేయండి, మెలెంజే బాగుంటుంది. బట్ ఈచ్ ప్యాంట్ 1099 అలా పడ్డాయి అనమాట. ఇంకొకటి వచ్చి డబ్ల్యూ బ్రాండ్, ఇది కుర్తి తీసుకున్నా, నాకు భలే నచ్చింది చాలా. సో డబ్ల్యూ బ్రాండ్ చూసారా, బాగుంటాయి, కాస్ట్ అయినా కానీ కంఫర్ట్గా ఉంటాయి. ఎన్ని రోజులు మనం యూజ్ చేసినా కానీ అసలు కొత్తగా అనిపిస్తాయి అన్నమాట. డిఫరెంట్, మనకు విసుగు బోర్ కొడుతుంది అంతే వేసుకొని మనం, అంటే కొంచెం కాస్ట్ పెట్టాలి కానీ బాగుంటాయి డబ్ల్యూ బ్రాండ్లో. కానీ నాకు తక్కువ సూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ వెళ్తూ పోతే బిల్లింగ్ వేపిస్తూ ఉన్నప్పుడు నాకు ఈ టాప్ కనిపించింది, ఎప్పుడైనా అంతే కదా. సో చూసారా, బాగుంది, ప్యూర్ కాటన్. ఇట్లా టోటల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు. నాకు అలా పెట్టింటే ఫస్ట్ ఇంకా ఎందుకో చూస్తూనే నాకు నచ్చింది, చూశాను. సో నా సైజ్ ఉందా లేదా అని కూడా చూశాను, ఉంది. సో ట్రైల్ వేసేసి నచ్చింది, ఇంకా అలానే వెంటనే బిల్లింగ్ ఇచ్చేసాను అనమాట. అంత బాగా నచ్చింది ఇది. సో ఈ ప్యాంట్లకి పేరప్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట, స్టైలిష్ లుక్ వస్తుంది. సో ఇవి అనమాట నేను పర్చేస్ చేసినవి.
అండి ఇవాళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయాలి అని చెప్పి. సో నాకు డైలీ రొటీన్ వ్లాగ్స్ పోస్ట్ చేయాలని అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఇలా షాపింగ్ వ్లాగ్స్ ఏమన్నా కొన్నప్పుడు, సో అలా ట్రావెలింగ్ వ్లాగ్స్ అలా షేర్ చేయాలనిపిస్తుంది. సో ఇంకా ఎప్పుడు ఏమీ లేదు అన్నప్పుడు అలా డే వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. మా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. గుడ్ నైట్.